ఈ క్వశ్చన్ చూడండి. a ప్లస్ 1/a హోల్ స్క్వేర్ వాల్యూ 3 అని ఇచ్చిండు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a పవర్ 218 ప్లస్ a పవర్ 212 ప్లస్ a పవర్ 24 ప్లస్ a పవర్ 18 అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు మనకి ఏంటంటే ఇలాంటి పవర్స్ మనం సాల్వ్ చేయాలంటే ట్రెడిషనల్గా ఇట్లా సాల్వ్ చేస్తే అవ్వదు. సో అప్పుడు మనకు ఒకటి తట్టాలి. ఏంటంటే బేసిక్గా ఇక్కడ ఏదో ఒకటి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ క్యూబో ఏదో చేస్తే ఇది 0 అయితే మనకేంటంటే a పవర్ 6 ఈక్వల్స్ టు 1, a పవర్ 6 ఈక్వల్స్ టు -1, లేకపోతే అట్లా ఈజీ వాల్యూస్ వస్తే ఏమవుతుందంటే ఇది ఈజీ ఉంటుంది. బేసికల్ లాజిక్ అదే. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్లో జనరల్గా లాజికల్గా అడుగుతారు, ఏదో మీకు క్యాలిక్యులేషన్ ఎక్కువ ఇవ్వాలని కాదు. సో బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే అలాంటి పాసిబిలిటీ ఏమైనా ఉందా మనకి, అంటే దీన్ని సింప్లిఫై చేసేది. సో ఆ విధంగా మనం ఆలోచిస్తే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ అవుతుంది. సో a+1 ఇక్కడ a+1/a హోల్ స్క్వేర్ 3 అంటే a+1/a వాల్యూ ఏమవుతుంది, √3 అవుతుంది. సో ఇక్కడ మనకు ఫార్ములా ఉంటుంది. ఏంటంటే a+1/a వాల్యూ √3 అయితే a³ + 1/a³ వాల్యూ ఏమవుతుంది, √3 హోల్ క్యూబ్ -3 × √3 అవుతుంది. ఈ ఫార్ములా ఏంటంటే బేసిక్గా ఇది √3 కాకుండా k అయితే a³ + 1/a³ వాల్యూ ఏమవుతుందంటే k³ - 3k. ఇది మీరు డైరెక్ట్గా క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ అని కూడా చేయొచ్చు, కాకపోతే టైం పడుతుంది. ఇట్లయితే డైరెక్ట్ అయిపోతుంది. సో a³ + 1/a³ వాల్యూ అప్పుడు ఏమవుతుంది, 3√3 - 3√3 అంటే 0. అప్పుడు ఇది ఇటు సైడ్ తీసుకోపోతే a³ ఈక్వల్స్ టు -1/a³. మళ్ళీ ఆ a³ లెఫ్ట్ సైడ్ తీసుకోపోతే a పవర్ 6 ఈక్వల్స్ టు -1 అని వస్తుంది మనకి. సో ఇలాంటిది రావాలి ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే. ఎందుకంటే అప్పుడు మనకి ఈజీ, 1 పవర్ ఎంత ఉన్నా బేసిక్గా మనకు 1 వస్తుంది. సో క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుంది. ఎగ్జామ్లో మనం ఏంది ఇది ఏదో 3 or 4 వచ్చి ఇది 4 పవర్ 10 అట్లా క్యాలిక్యులేట్ చేయమని అడగరు. అంటే అట్లా కూడా ఉండొచ్చు క్వశ్చన్స్, కానీ రేర్. బేసిక్గా ఇట్లే ఉంటాయి. ఇది 1 -1 వస్తుంది, a³ a పవర్ 6 a పవర్ 9 మనకు 1 -1 వస్తుంది. అప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ టర్మ్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ టర్మ్ అబ్జర్వ్ చేస్తే కామన్ తీసుకుందాం. ఫస్ట్ a పవర్ 212 ఆఫ్ a పవర్ 6 + 1. నెక్స్ట్ ఏమో అక్కడ a పవర్ 18 కామన్ తీస్తే a పవర్ 6 + 1 అని వస్తుంది. సో ఇక్కడ a పవర్ 6 -1 కాబట్టి ఈ టోటల్ టర్మ్ 0 అవుతుంది. అట్లా ఈ టోటల్ టర్మ్ కూడా 0 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఫైనల్గా అంటే 0 అవుతుంది. సో ఈ క్వశ్చన్స్ ఇట్లా లాజికల్గా ఆలోచిస్తే ఈజీ అయిపోతుంది. సో మోస్ట్లీ ఈ క్వశ్చన్స్ ఇట్లే వస్తాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.